మరో 9 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ సినిమాని తెరకెక్కించడానికి పాపం నిర్మాత ఏఎం రత్నం పడిన కష్టాలు సాధారణమైనవి కావు. రెగ్యులర్ నిర్మాతలకు అయితే ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైనా తట్టుకోగలరు. కానీ ఏఎం రత్నం రెగ్యులర్ నిర్మాత కాదు. ఒకప్పుడు ఆయన ఇండియాని షేక్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఎన్నో నిర్మించాడు. కానీ ఇప్పుడు ఆ ఫామ్ పోయింది. ఏ ముహూర్తంలో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని మొదలు పెట్టాడో తెలియదు. కానీ అడుగడుగున అడ్డంకులే. వేరే ఏ నిర్మాత అయినా సినిమాని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఏఎం రత్నం మొండివాడు. పట్టుదలతో ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అభిమానులను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 8వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని తిరుపతిలో గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ సినిమా మీద హైప్ కనివిని ఎరగని రేంజ్లో ఏర్పడుతుంది. ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సొంత అన్నయ్య రావడం కొత్తేమీ కాదు. కానీ రజనీకాంత్ రావడం మాత్రం ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. చిరంజీవితో రజనీకాంత్కి దశాబ్దాల నుండి మంచి సన్నిహిత్యం ఉంది. అదేవిధంగా రజనీకాంత్తో నిర్మాత ఏఎం రత్నంకి కూడా మంచి సన్నిహిత్యం ఉంది. కానీ పవన్ కళ్యాణ్తో పెద్దగా పరిచయం లేదు. అయినప్పటికీ ఈ ఈవెంట్కి చిరంజీవి, ఏఎం రత్నం కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు చిరంజీవి, రజనీకాంత్ ఒకే స్టేజ్ మీద కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. రజనీకాంత్ నోటి నుండి పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి మాటలు రాబోతున్నాయి అనే ఆత్రుత అభిమానుల్లో ఉంది. ఖచ్చితంగా రజనీకాంత్ రావడం వల్ల తమిళనాడులో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రీచ్ వస్తుంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ కూడా